నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక శాసనసభ్యులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సీనియర్ టీచర్ గొండు శంకర్ దంపతులను ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు శనివారం స్థానిక నాగావళి హోటల్లో ఘనంగా సత్కరించారు. ముందుగా సీనియర్ టీచర్ కేఎస్ఎన్ మూర్తి గారిచే గురు పూజ జరిగింది. అనంతరం పెంకి నాగేశ్వరరావు సారథ్యంలో సింగర్లు రేణుక, చౌదరి శ్రీనివాస్, ఉమారాణి, మార్గదర్శి శ్రీనివాస్, కళ్యాణం రామ్మోహన్ గార్లచే సత్సంగం భజన కార్యక్రమం ఆకట్టుకుంది. అనంతరం విశాఖపట్నం నుంచి విచ్చేసిన సీనియర్ టీచర్స్ శంకర్ నారాయణ, అలాగే శ్రీకాకుళం టీచర్స్ డాక్టర్ అమ్మన్నాయుడు, కేఎస్ఎన్ మూర్తి, సుధారాణి, అరుణకుమారి, సురేంద్ర, కిరణ్, కల్పన, రేణుక, గోవిందలు స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ టీచర్ శంకర్ నారాయణ మాట్లాడుతూ, గురూజీ బ్లెస్సింగ్స్ వల్లే ఈరోజు గొండు శంకర్ ఇంత ఘన విజయం సాధించారని తెలియజేశారు. డాక్టర్ అమ్మన్నాయుడు మాట్లాడుతూ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా వచ్చిన క్రమశిక్షణతో కష్టపడి పనిచేయటం వల్ల ఈరోజు ఈ చారిత్రక విజయం సాధించారని తెలియజేశారు. అనంతరం గొండు శంకర్ మాట్లాడుతూ, గురూజీ బ్లెస్సింగ్స్ వల్ల ఈరోజు నేను ఇంతటి ఘన విజయం సాధించానని, ప్రతిరోజు నేను సుదర్శన క్రియ చేస్తానని, శ్రీకాకుళంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ని ఇంకా విస్తృతంగా ప్రచారం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గీతా శ్రీకాంత్, ఐకే రావు, పిఎంజే బాబు, సురంగి మోహన్ రావు, బోయిన గోవిందరాజులు, డాక్టర్ దన్నాన లక్ష్మీనారాయణ, వండాన మురళి, డోల జగన్, శేషపు జోగినాయుడు, నటుకుల మోహన్, నాగావళి హోటల్ ఎండి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. నేను ఎలా చేయాలి, యోగా చేయాలి, ఏదో ఇది చేయాలి, దీనికి చిన్నప్పటి నుండి దేవుడు అంటే భక్తి. సో ఏదో ప్లాట్ఫామ్ కోసం వెయిట్ చేశాను. ఆ ప్లాట్ఫామ్ కోసం వెయిట్ చేసినప్పుడు డాక్టర్ గారు నాకు ఇది ఇవ్వడం జరిగింది. అక్కడ గురూజీతో మాట్లాడాక గురూజీ సత్సంగం, ఆ మెడిటేషను 1:30 ఎండ్లో పువ్వులు ఇలా చల్లేటప్పుడు నా మీద పడ్డం, నాకు ప్రశాంతత రావడం, ఇంకా ఇది బాగుందన్నాను. క్లాస్కి రిజిస్ట్రేషన్ చేయమంటే చేయలే. ఆ రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ క్లాస్ పెడదామని సరే 1 మంత్ పట్టింది. అప్పుడు అడిగితే మీ ఊర్లో టీచర్ని పంపిస్తాను, నువ్వు చూడండి. అప్పుడు కిరణ్ గారికి నాకు ఒప్పచెప్పారు. ఆయన హైదరాబాద్లో ఉన్నప్పటికి కూడా మొన్న ఎలక్షన్లో వచ్చి ఆయన కష్టం ఆయన పడ్డాడు మొన్న వచ్చి. సో ఆయన మాకు యోగా ఎక్కువ చేయిస్తారు. మమ్మల్ని పూర్తిగా పిండిస్తారు అన్నమాట. మా శివాలయంలోనే చేసాం. జస్ట్ చెప్పడం, ఇంట్రడక్షన్, క్లాస్ అవ్వడం, మళ్ళీ 2 డేస్లోనే డాక్టర్ గారు వాళ్ళ మదర్కి బాగోలేనందువల్ల వాళ్ళు రాలేకపోయారు. ఆశ్రమంకి వెళ్ళిపోయారు. ఆశ్రమంలో నైట్ 12:30కి దిగాం. ఒక అతను నాకు పిలిచి, గజానన్ భయ్య అని అక్కడ స్వామి, మీకు డ్రైవింగ్ వచ్చా అన్నారు. వచ్చారు. లైసెన్స్ చూపించమంటే మీరు ఇది డ్రైవింగ్ చేసి వీళ్ళందరినీ ఆశ్రమం లోపల షిఫ్ట్ చేయాలన్నారు. రాత్రి 3:30 వరకు షిఫ్ట్ చేశాను. ఫస్ట్ డే ఆశ్రమంలో అడుగు పెట్టడం నైట్ 3:30. ఒక ప్లేస్ అయితే ఇంతే, ఆ ముందు వెళ్ళిపోయాను. మళ్ళీ వెనక్కి ఎలా రావడం తెలియదు, అక్కడ స్పేస్ లేదు. అప్పుడు 3:30కి మళ్ళీ వెహికల్ పెట్టి అప్పుడు పడుకున్నాం. అప్పటి నుండి కూడా ఇంకా ఆశ్రమంకి వెళ్ళి అన్ని కోర్సెస్ చేసాం. తర్వాత మాకు అరుణ మేడం గారు అనుకోకుండా టీచర్ మీరు ప్రీ-టీటీసీకి వెళ్ళమని పంపించడం, డాక్టర్ గారు నేను వెళ్ళడం హైదరాబాద్ 2 వీక్స్, సాటర్డే సండే వెళ్ళడం, మళ్ళీ రావడం, 1 వీక్ ఇక్కడ సేవ చేసి ఆ సేవ సబ్మిట్ చేయడం, మళ్ళీ 2 డేస్ సాటర్డే సండే అక్కడ చేశాం. 83 మంది ఫస్ట్ ప్రీ-టీటీసీ. అది అయిన తర్వాత ఇంకా టీచర్ ట్రైనింగ్కి చేయడం. డాక్టర్ గారు అయితే ఆ వయసులో కూడా ఆయన మాతోని కుర్రవాడిలా చేశారు. మేమందరం అక్కడ టీటీసీ చేయడం. సో ఇవన్నీ ఏంటంటే నేను ఆ December 18 శాసనసభ్యులుగా గొండు శంకర్ భారీ మెజారిటీతో గెలుపొందిన నేపథ్యంలో టీడీపీ నాయకులతో కలిసి కొత్తపేట, పెద్దపాడు గ్రామాలలో ముర్రాటలతో భారీ ఊరేగింపుతో గొండు శంకర్ అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు.
నగరంలోని కొత్తపేట గ్రామదేవతను దర్శించుకునేందుకు ఆదివారం విచ్చేసిన ఎమ్మెల్యే గొండు శంకర్, స్వాతి శంకర్లకు టీడీపీ నాయకులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పురవీధుల్లో భారీ ఊరేగింపు నిర్వహించి అమ్మవారిని దర్శించుకుని చల్లదనం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా గ్రామీణ మండలం పెద్దపాడులో బరాటం రమణ ఆధ్వర్యంలో అమ్మవారి సంబరాలను తలపించేలా మొక్కు చెల్లించే కార్యక్రమంలో గొండు శంకర్ దంపతులు పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన మహిళలు టీడీపీ నాయకులతో కలిసి ముర్రాటలతో ఊరేగింపుగా అప్పన్నమ్మ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి చల్లదనం చేకూర్చి మొక్కులు చెల్లించుకుని శంకర్ దంపతులు అప్పన్నమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శ్రీకాకుళం ఆముదాలవలస రోడ్డు విస్తరణలో స్థలం కోల్పోతున్న బాధితులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే గొండు శంకర్ భరోసానిచ్చారు. 2 రోజుల్లో వారితో సమావేశం నిర్వహించి బాండ్ల రూపంలో నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన శ్రీకాకుళం ఆముదాలవలస రోడ్డు విస్తరణ పనులపై స్థానిక శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో సుడా, నగర కార్పొరేషన్, R&B అధికారులతో ఎమ్మెల్యే శనివారం సమీక్ష నిర్వహించారు. రోడ్డు విస్తరణకు 20 సంవత్సరాల క్రితం రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా లేకపోవడంతో కొత్తగా మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నట్లు ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. విస్తరణలో స్థలం కోల్పోతున్న సుడా మున్సిపల్ పరిధిలో బాధితులతో పాటు గ్రామీణ ప్రాంతం వారికి కూడా R&B శాఖ ద్వారానే నష్టపరిహారం చెల్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిస్తున్నామని చెప్పారు. TDR బాండ్ల రూపంలో నష్టపరిహారం చెల్లించనున్నామని, ఇందుకు సంబంధించి అవగాహన కల్పించేందుకు బాధితులతో 2-3 రోజుల్లో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఓబులేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం ఆముదాలవలస రోడ్డు విస్తరణ పనులకు నూతన మాస్టర్ ప్లాన్ రూపొందించి ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా R&B శాఖ ద్వారానే సుడా, మున్సిపల్, అర్బన్, రూరల్ ప్రాంత బాధితులకు బాండ్ల రూపంలో నష్టపరిహారం చెల్లించే విధంగా ఎమ్మెల్యే ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు. వీలైనంత త్వరలోనే రోడ్డు విస్తరణ పనులు చేపట్టి పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సుడా, నగరపాలక సంస్థ, R&B అధికారులు పాల్గొన్నారు. వాళ్ళందరిని బెనిఫిషియర్స్ అందరిని కూడా పిలిచి మీటింగ్ పెట్టడానికి కోసం నిర్ణయించుకున్నాం. దానికి సర్టిఫికేట్స్ సోడా నుండి అర్బన్ లిమిట్స్లోనా, అలాగే మున్సిపల్ లిమిట్స్లోనా, అలాగే అవుట్ ఆఫ్ ది మున్సిపల్ లిమిట్స్ కూడా అవన్నీ పరిశీలించి తక్షణమే దానికి ప్రపోజల్స్ అన్నీ రెడీ చేసి గవర్నమెంట్ నుండి పర్మిషన్స్ కోసం కూడా తీసుకోవడానికి కోసం కూడా ఈరోజు నిర్ణయం జరిగింది. వెంటనే ఇప్పుడు లెటర్స్ కూడా రాసి గవర్నమెంట్ నుండి పర్మిషన్స్ వచ్చిన వెంటనే ఇవి రిజిస్ట్రేషన్స్ చేస్తూ తక్షణమే వారికి ఆ సర్టిఫికేట్స్ ఇచ్చి వర్క్ స్టార్ట్ చేయడానికి అన్ని రకాలుగా ప్లాన్ చేసాం. 2-3 రోజుల్లో ఎవరైతే ఈ ల్యాండ్ అంతా పడిన ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరికి కూడా పిలిచి మీటింగ్ పెట్టి ఒక కొలిక్కి వచ్చిన వెంటనే వర్కులు త్వరితగతిన స్టార్ట్ చేసి పూర్తి చేయడానికి కోసం అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ నమస్కారం. శ్రీకాకుళం నగరం 33వ డివిజన్ గూనపాలెం పరిధిలో MRPS నాయకత్వంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ MRPS స్థాపించి నేటికి 30 సంవత్సరాలు అయిందన్నారు. 1994వ సంవత్సరం జూలై 7వ తారీఖున స్థాపించబడిందని పేర్కొన్నారు. జెండా ఆవిష్కరణ MRPS పెద్దలు ఇద్దుమల్ల సుజాత, పొట్నూరు చిన్నారి, దీర్ఘాసి హరీష్ కుమార్ మాదిగ, పొట్నూరు రాజు మాదిగ, కుర్మన రామారావు మాదిగ, బోసు మన్మథ మాదిగ, దీర్ఘాసి తిరుమలరావు మాదిగ, ఎన్ విజయ మాదిగ, ఎస్ లక్ష్మణరావు మాదిగ, ఎస్ త్రినాథ మాదిగ, టి రవి మాదిగ, ఈ శోభన్ మాదిగ, బాలమ్మ మాదిగ, అరుణ్ మాదిగ, లీలయ్య, MEF గోర అనిల్ కుమార్ మాదిగ, ఈ దుర్గారావు మాదిగ, పి రంజిత్ మాదిగ, టి రాజా మాదిగ, ఎల్ రాజు మొదలగు గ్రామ పెద్దలు, మహిళలు, MEF స్టూడెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పండగ వాతావరణంగా చేసుకుంటాం. ఎందుకంటే 1994లో
కృష్ణమాది గారు ఒక ఉద్యమాన్ని స్థాపించారు. ఆ స్థాపన ఈ రోజుకి 30 సంవత్సరాల అవిభజన సంస్థ అవుతుంది. 30 సంవత్సరాల పోరాటం, సిద్ధు పోరాటం చేస్తున్నారు ఏబిసిడి వర్గీకరణ కోసం. మరి ఈరోజు గోనపాల నుంచి అతి పెద్ద సంఖ్యలో మహిళలు, మరి యూత్ కుర్రవాళ్ళు, పెద్దలు, ఉద్యోగస్తులు, ఎంఎస్లు చాలామంది వచ్చి ఈ యొక్క ఆధునిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మరి ఉద్యోగం కూడా మరి ముందుకు వెళ్ళాలని, ఇదే ఐక్యత ముందుకు వెళ్ళి ప్రతి ఒక్కరి కూడా మనం ఏబిసిడి సాధించాలని ఈ యొక్క దిశగా వెళ్ళాలని కోరుతున్నాం. అలాగే మన పెద్దలు ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి దక్షిణాది భారతదేశంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భవించినటువంటి దినము జూలై 7, 1994లో ప్రకాశం జిల్లా ఈదుమూరు గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గౌరవనీయులైనటువంటి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 20 మంది యువకుల ప్రోత్సాహంతో ఈదుమూడు అనే గ్రామంలో 20 మంది యువకుల ప్రోత్సాహంతో కృష్ణమాదిగ గారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేది ప్రారంభించడం జరిగింది. ఈరోజు భారతదేశంలో దక్షిణాది రాష్ట్రంలో ముఖ్యంగా అన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఈరోజు అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉంది. ఢిల్లీలో ఉంది, తమిళనాడులో ఉంది, కేరళ ఉంది, కర్ణాటక ఉంది, పక్కన ఒరిస్సాలో ఉంది. మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో మాదిగలకు సంబంధించినటువంటి ఒక్కొక్క ప్రాంతంలో మాదిగ కులాన్ని ఒక్కొక్క రకంగా పేర్లు పెట్టి పిలిచిన అయితే మా ప్రథమ లక్ష్యం ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కృష్ణమాదిగ గారి నాయకత్వంలో ఎంతో విజయం మనం సాధించాం. మేము 94లో పోరాటం చేసి 2000లో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పట్లో 2000లో మాకు ఏబిసిడి వర్గీకరణ అనేది జరిగింది. మా ప్రథమ లక్ష్యం ఏంటంటే విద్యా, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో మా ఓటా మాకు ఇవ్వాలి. ఎస్సీలో ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి ఏబిసిడీలుగా మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు ఇవ్వాలని మేము పోరాటం విద్యా, ఉద్యోగ, సంక్షేమ రంగాల్లో. అలాగే మరి 2000లో 2004లో మేము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో చేశారు. అప్పుడు 26 ఉద్యోగాలు అనేవి రావడం జరిగింది. అయితే ఈరోజు మేము ఆంధ్ర రాష్ట్రంలో అన్ని మాదిగపల్లిలో, మాదిగపేటలో మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం గోనపాలెం గ్రామానికి, గోనపాలెం డివిజన్కి సంబంధించి మరి మాదిగ యువకులు, మాదిగ మహిళలు, మాదిగ ఉద్యోగులు మొదటి నుండి దండోరా పుట్టిన నుండి మా కీర్తిశేషులు దుర్గా సూర్యనారాయణ కానీ ఇంకా కొంతమంది పెద్దలు పనసయ్య గారు కానీ చాలామంది నాకు పేర్లు సరిగ్గా గుర్తు రావడం లేదు, అందరూ కోఆపరేషన్ చేయడం జరిగింది. మరి ఇలాగే గోనపాలెం ఇక్కడ ఈ కార్యక్రమం ఈ శ్రీకాకుళం టౌన్కి సంబంధించి ఎన్నో వార్డు ఇది 33వ వార్డు గోనపాలెం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మాదిగ సంఘం, మాదిగ మహిళలు, మాదిగ యువకులు, మాదిగ విద్యార్థులు, మాదిగ ఉద్యోగస్తులు ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం గోనపాలెంకి సంబంధించినటువంటి మాదిగలకి మేము ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం శ్రీకాకుళం మా అంబేద్కర్, మా జగజ్జీవన్ రావు గారు విగ్రహం దగ్గర ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా మా గోనపాలెనికి సంబంధించినటువంటి మా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అందరికీ జిల్లా కమిటీ తరఫున, రాష్ట్ర కమిటీ తరఫున చేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసులు, శ్రీ విద్యోపాసకులు, శ్రీ రాజరాజేశ్వరి దేవి పీఠం, శ్రీ రాజరాజేశ్వరి సంగీత విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ సుసరాపు లక్ష్మీ గణపతి శర్మ గారికి ఎంబీఆర్ మ్యాజిక్ అండ్ ఆర్ట్స్ యూనివర్సిటీ న్యూఢిల్లీ వారు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన సందర్భంగా వారి ప్రస్థానం గురించి జీవన్ టీవీ అందించే ప్రత్యేక కథనం మీకోసం. వేదమూర్తులైన బ్రహ్మశ్రీ సుసరాపు దుర్గాప్రసాద శర్మ, మహాలక్ష్మి పుణ్య దంపతుల 2వ సంతానం గణపతి శర్మ. వీరి సోదరులు సుబ్రహ్మణ్య శర్మ గారు కూడా ప్రముఖ మృదంగ విద్వాంసులు, ఆకాశవాణి బి హై గ్రేడ్ విద్వాంసులు.
సుసరాపు వారి వంశ పారంపర్యంగా ఆది శంకరాచార్యుల పరంపరలో వస్తున్న శ్రీ విద్యా దక్షిణాచారంలో ఆంధ్ర రాష్ట్రంలోనే పేరు పొందిన గొప్ప గురువులు వీరి తండ్రి గారు. గణపతి శర్మ గారు బాల్యం నుంచే గురువులు మరియు పితృవర్యులు అయిన శ్రీ విద్యానందనాథ బ్రహ్మశ్రీ దుర్గా ప్రసాద్ శర్మ గారి దగ్గరే ఓనమాలను, వేద విద్యను మరియు శ్రీ విద్యా రహస్యాలను సుమారు 30 ఏళ్ల పాటు అకుంఠిత దీక్షతో, గురు భక్తితో శ్రీ విద్యోపాసకునిగా, పూర్ణ దీక్షాపరునిగా వరసుఖానందనాథ దీక్షా నామధేయంతో గణపతి శర్మ గారు తన జన్మను సార్థకం చేసుకున్నారు. ఒక్క వేదోపాసనే కాకుండా నాదోపాసకునిగా కూడా రాణించాలని వారి తల్లిదండ్రుల వాంఛ. అందుకు తగినట్లుగానే శర్మగారు చిన్ననాటి నుంచి కర్ణాటక శాస్త్రీయ సంగీతం మరియు వాయులీనములందు వరద దుర్గరాజు గురువుగారి వద్ద సంగీతం నేర్చుకోవటం జరిగింది. నాటి నుండి శ్రీకాకుళం ప్రాంతంలో పలు ప్రదర్శనలు ఇస్తూ అందరి చేత ప్రశంసలు పొంది వర్ధమాన కళాకారునిగా అభివృద్ధి చెందే దశలో సంగీత శాస్త్రం పైన మరింత అవగాహన పొందటానికై విజయనగరం జిల్లా శ్రీ మహారాజా సంగీత నృత్య కళాశాలలో సర్టిఫికేట్ మరియు డిప్లొమా కోర్సులను, వాయులీనం గాత్రములందు ప్రముఖ వాయులీన విద్వాంసులైన చింతల సన్యాసిరావు గారి దగ్గర తర్ఫీదు పొంది ద్వారం వారి ప్రత్యేక సంప్రదాయ శైలిని ఈ తరంలో ముందుండి నడిపిస్తున్నారు. రెండు 2004వ సంవత్సరంలో గణపతి శర్మ గారు అమ్మవారి అనుగ్రహంతో శ్రీలక్ష్మిని వివాహమాడి అమృతవర్షిణి, కుమార విఘ్నేశ్వర శర్మలను వరప్రసాదంగా పొంది వీరిని కూడా సంగీత, నృత్య, శ్రీ విద్యా రంగాలలో తీర్చిదిద్దుతూ ఒక గురువుగా తన ఔన్నత్యాన్ని చాటి చెప్పుకుంటున్నారు. వారు తమ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను, ఎదురు దెబ్బలను తిని ఎంతో శ్రమకు ఓర్చి భారతదేశం నలుమూలల అనేక ప్రదర్శనలు ఇచ్చి ప్రముఖ సంగీత కళాకారులచే ప్రశంసలు పొంది ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఆ బాలగణపతి రూపమే ఈ గణపతి శర్మ. ఒక్క మాటలో చెప్పాలంటే వేదం, జ్యోతిష్యం, శ్రీ విద్య మరియు సంగీత శాస్త్రాల యందు ఎనలేని ప్రతిభా పాటవాలు ఆయన సొంతం. అందులో కొన్నింటిని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. 2000వ సంవత్సరంలో శ్రీకాకుళంలో సంగీత విద్యా పాఠాలు ప్రారంభించి కొన్ని వేల మంది శిష్యులను తయారు చేశారు. 2000 సంవత్సరంలో శ్రీకాకుళంలో సంగీత విద్యా పాఠాలు ప్రారంభించి కొన్ని వేల మంది శిష్యులను తయారు చేశారు. 2002వ సంవత్సరంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి పీఠాన్ని ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి తండ్రి గారైన శ్రీ దుర్గా ప్రసాద శర్మ గారి ఆదేశానుసారం రాష్ట్రం నలుమూలల నుంచి వేద పండితులను మరియు శ్రీ విద్యోపాసకులను ఏకీకృతం చేసి పీఠం ప్రతిష్ఠించారు. ఈ పీఠంలో శ్రీ విద్యకు సంబంధించి అనేక శ్రీ విద్యా రహస్యాలను తెలిపే పుస్తకాలను తెలుగులో అచ్చువేయించి శ్రీ విద్యను ప్రాచుర్యంలోకి తీసుకురావాలనే గురువాక్యాన్ని కొంతమంది దాతల సహకారంతో సార్థకం చేశారు.
గణపతి శర్మ గారి విశేషమైన ఆధ్యాత్మిక కృషి ఫలితంగా సౌరదీక్ష సార్వభౌమ బ్రహ్మశ్రీ సద్గురు వేమకోటి కృష్ణయాజి గారి చేతుల మీదుగా సువర్ణ ఘంటా కంకణాలతో చిన్న వయసులోనే సత్కారాన్ని పొంది అందరి చేత ఔరా అనిపించుకున్నారు. శ్రీకాకుళం పట్టణంలో కొన్ని వేల మంది విద్యార్థులకు శాస్త్రీయ సంగీతంలో వాయులీనం, గాత్రం, కీబోర్డ్ మరియు మృదంగాలలో తీర్చిదిద్దుతున్నారు. అంతేకాకుండా సినీ సంగీతంలో కూడా ప్రముఖ టీవీ ఛానల్స్ నిర్వహిస్తున్న పాడుతా తీయగా, స్వరాభిషేకం, సరిగమప, సూపర్ సింగర్స్ వంటి ప్రతి కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కళాకారుడు ఉంటే అది ఖచ్చితంగా గణపతి శర్మ గారి విద్యార్థి అవ్వటంలో అతిశయోక్తి లేదు. శాస్త్రీయ సంగీతం మరియు భక్తి, లలిత సంగీతాలలో సర్టిఫికేట్, డిప్లొమా కోర్సులకు విద్యార్థులను తీర్చిదిద్ది వారిని ఆకాశవాణిలో కూడా గ్రేడ్లు పొందేటట్లుగా కూడా తర్ఫీదు ఇస్తున్నారు. 25 సంవత్సరాల క్రితమే అప్పటి ఒడిశా ముఖ్యమంత్రి గిరిధర్ గొమాంగో వారి చేతుల మీదుగా సత్కారాన్ని పొందారు. వీరి సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఉగాది పురస్కారం మరియు మహతి పురస్కారాలతో సత్కరించింది. గణపతి శర్మ గారు సంగీతంలో 3 డిప్లొమాలు పూర్తి చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో MA పట్టాను పొంది ఆకాశవాణిలో కూడా పలు ప్రదర్శనలు ఇచ్చిన గ్రేడ్ కళాకారులు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పేరు పొందిన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థ అయిన సంప్రదాయం కళా గురుకులంలో సంగీత సంచాలకులుగా కూడా సేవలు అందించారు. టీటీడీ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నాద నీరాజనంలో పలుమార్లు ప్రదర్శనలు ఇచ్చి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఎంఎం కీరవాణి గారు, కె రాఘవేంద్రరావు గార్ల పర్యవేక్షణలో నిర్వహించిన అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో వీరి విద్యార్థులచే ప్రదర్శనలు ఇప్పించి అనేక మంది సంగీత దర్శకులచే ప్రశంసలను పొందారు. ప్రముఖ సినీ నటులు శ్రీ తనికెళ్ల భరణి గారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కడ శివతత్వాలను పాడదలిచినా మొట్టమొదటి పిలుపు గణపతి శర్మ గారికే వస్తుంది. అంతలా శివతత్వాన్ని నాదయుతంగా, భావయుక్తంగా అవపాసన పట్టిన గొప్ప వ్యక్తి శ్రీ లక్ష్మీ గణపతి శర్మ. అంతేకాకుండా పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా వారి వద్ద మరియు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, శ్రీ చినజీయర్ స్వామీజీ, కంచి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి వద్ద మరియు పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ వంటి ప్రముఖ పీఠాధిపతుల ఆశీస్సులను, ప్రశంసలను పుష్కలంగా పొందియున్నారు. వీరికి నిత్యం శ్రీ రాజరాజేశ్వరీదేవి కరుణా కటాక్షాలు మెండుగా ఉండాలని సదా దేవుణ్ణి ప్రార్థిస్తోంది మీ శిష్య కోటి. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.